శాస్త్రీయంగా చూసినా మన శరీరంలోని కణాలు ప్రతి కొన్ని సంవత్సరాలకు పూర్తిగా మారిపోతాయి. 10 ఏళ్ల వయసులో ఉన్న శరీరం వేరు, 50 ఏళ్ల వయసులో ఉన్న శరీరం వేరు. అవునవును, శరీరం మారుతూనే ఉంటుంది. కాని ఆ శరీరంలో ఉండి అనుభూతి చెందే ఆ నేను అనే చైతన్యం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కదా. దానికి మార్పు లేదు. అదే ఆత్మ. ఆత్మ అనేది ఏదో అస్పష్టమైన శక్తి కాదు. దానికొక ఖచ్చితమైన స్వరూపముందని బాబా స్పష్టం చేస్తున్నారు. ఆ స్వరూపం గురించిన భావన కూడా చాలా ఆసక్తికరం. ఎందుకంటే సాధారణంగా ఆత్మ అనగానే చాలామంది అది గుండెలో మండే ఒక జ్వాల అనో లేక బొటనవేలు పరిమాణంలో ఉంటుందనో ఊహించుకుంటారు. నిజమే, భక్తి మార్గంలో అలాగే అనుకుంటారు. కాని బాబా దాని ఒక చిన్న నక్షత్రం లాంటి ప్రకాశవంతమైన బిందువుగా, అంటే ఒక పాయింట్ ఆఫ్ లైట్గా వర్ణించారు. శివబాబా అంటే పరమాత్మ కూడా సరిగ్గా అదే బిందు స్వరూపం అని మురళి స్పష్టం చేస్తోంది కదా. అవును, ఇద్దరూ బిందు స్వరూపులే. ఇక్కడ నాకొక ఉపమానం గుర్తొస్తోంది. మన శరీరాన్ని మనం రోజు వేసుకునే దుస్తులతో పోల్చి చూద్దాం. మనం వేసుకున్న బట్టలు మురికిగా అయినప్పుడు అయ్యో నేనే మురికి అయిపోయాను అని మనం ఏడవం కదా. అవును, బట్టలు వేరు నేను వేరు అని స్పష్టత ఉంటుంది. కరెక్ట్, ఆ స్పష్టత మనకుంటుంది. మరి ఈ శరీరం విషయంలో ఆ క్లారిటీ ఎందుకు లోపిస్తోంది? ఆ దుస్తులు వేరు మనం వేరు అన్నట్టుగా ఎందుకు చూడలేకపోతున్నాం? మీరు చెప్పిన ఆ దుస్తులు ఉపమానం చాలా బావుంది. ఆ క్లారిటీ లోపించడానికి ప్రధాన కారణమేంటంటే ఈ సృష్టి నాటకంలో ఆత్మ పాత్ర పోషించే వ్యవధి. అంటే సమయం అంటారా? అవును, మనం ఒక చొక్కాను ఒకరోజు వేసుకుంటాం కాబట్టి దానిపై వ్యామోహం ఉండదు. కాని ఒక ఆత్మ ఈ నాటకంలోకి వచ్చి ఏకంగా 84 జన్మలపాటు ఈ భౌతిక శరీరాలను ధరిస్తుంది. జన్మజన్మలపాటు శరీరంతో అలా మమేకమైపోవడం వల్ల ఆత్మ తన అసలు స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోతుంది. ఓహో, అంటే అలవాటు పడిపోతామన్నమాట. అంతే, దేహాభిమానమనే పొరలు కప్పేస్తాయి. అయితే ఇక్కడ పరమాత్మకు మనకు ఉన్న అతిపెద్ద వ్యత్యాసాన్ని మనం గమనించాలి. మనం జననమరణ చక్రంలోకి వస్తాం, కాని శివబాబా ఈ చక్రానికి అతీతుడు. అంటే ఆయన ఎప్పుడు సుప్రీంగా ఉంటారు. ఖచ్చితంగా. అంటే పరమాత్మ తనకంటూ సొంతంగా భౌతిక శరీరాన్ని ధరించి కడుపు నుండి జన్మ తీసుకోరు కాబట్టి ఆయనకు ఈ దేహాభిమానం అనే మాయ అంటదు అని అర్థమవుతోంది. అవును, అందుకే ఆయన ఒక సాధారణ వృద్ధుని శరీరంలో అంటే బ్రహ్మదేహంలో ప్రవేశించి ఈ జ్ఞానాన్నిస్తున్నారని బాబా వివరించారు. అర్థమైంది. ఈ బిందు స్వరూపాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం కేవలం ఒక ఆత్మలం, ఈ దేహం ఒక వేషం అని పూర్తిగా అంగీకరిస్తే గనిక ఈ భౌతిక ప్రపంచంలో మనం కల్పించుకున్న దేశాలు మతాలు అన్నీ చాలా అర్ధరహితంగా కనిపిస్తాయి కదా.